హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబుకు ఊహించని షాక్ ఇస్తున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా గల్లా జయదేవ్ త్వరలో ప్రకటన చేయనున్నారు. పొలిటికల్గా యాక్టివ్గా ఉండే గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు, నారా లోకేష్కు ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తుంది. గల్లా జయదేవ్ రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా వ్యాపారాలకి పరిమితం అవ్వాలన్న భావిస్తున్న క్రమంలో రాజకీయాలను ప్రస్తుతం ఒక బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం. 2014 నుంచి 2019 ఎన్నికలలో గుంటూరు నుండి పోటీ చేసే గల్లా జయదేవ్ ఎంపీగా 2 పర్యాయాలు విజయం సాధించారు. అనంతరం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లోని సమస్యలపై తన గళాన్ని వినిపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒకానొక దిశగా తన సంభాషణలతో ఢీకొట్టారు. అయితే గల్లా జయదేవ్ రాజకీయాలలో ఉండడం వల్ల ఆయన వ్యాపారాలు దెబ్బతింటున్నాయని టాక్ ఉంది. రాజకీయాలకు దూరంగా ఉండాలని నియమించుకుంటున్నట్లుగా సమాచారం. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్న క్రమంలో గుంటూరు ఎంపీగా 2 పర్యాయాలు గెలిచేందుకు గల్లా జయదేవ్ తనకు ఎంతో కాలంగా సపోర్ట్ చేస్తున్న నాయకులు, కేడర్లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారని సమాచారం. ఇంకా ఈ నెల 28వ తేదీన గల్లా జయదేవ్ లోకేష్ తో పాటు టీడీపీ నేతలతో భేటీ కానున్నారని సమాచారం. మొత్తంగా గల్లా జయదేవ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.